ఈ వీడియోలో వచ్చేసి మనం అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, అలాగే సి లాంగ్వేజ్ లో ఎటువంటి ఫంక్షన్స్ ఉంటాయి, వాటి వల్ల యూజ్ ఏంటి, ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయనేది ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఫంక్షన్ ని మీరు క్రియేట్ చేశారనుకోండి, ఆ ఫంక్షన్ లో మనకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు ఎప్పుడైతే ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తారో అప్పుడే ఆ ఫంక్షన్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అలాగే మీరు ప్రోగ్రామ్ లో ఎన్నిసార్లు అయినా సరే ఆ ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లు కాల్ చేస్తారో అన్నిసార్లు ఆ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఫంక్షన్స్ లో మనకి టూ టైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి ప్రీ డిఫైన్డ్, ఒకటి యూజర్ డిఫైన్డ్ అనమాట. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే నార్మల్ మనకి ఆల్రెడీ ప్రోగ్రామ్స్ లోనే ఉంటాయి అనమాట. వాటిని మనం ఎటువంటి చేంజెస్ చేయలేము. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కి ఆ ఫంక్షన్స్ ఏంటి అంటే మెయిన్ అనమాట. మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది మనకి టోటల్ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ మెయిన్ ఫంక్షన్ లో మనం ఎటువంటి చేంజెస్ కూడా చేయలేము అండ్ అలా చేయలేము. అండ్ అలాగే ఈ యొక్క మెయిన్ ఫంక్షన్ నేమ్ ని మనం ఓన్ గా కొత్త ఫంక్షన్ కూడా క్రియేట్ చేయలేము అనమాట. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ అయితే ఉంటుంది. ఈ ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసుకొని మనం అవుట్పుట్ అయితే ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇక పేరులోనే మనకి ప్రింట్ ఎఫ్ అంటే ప్రింట్ ఫంక్షన్ అర్థం. ఇది మనకి డిఫాల్ట్ గా అయితే వస్తుంది అనమాట. అంటే ప్రీ డిఫైన్డ్ గా వస్తుంది. కాబట్టి వీటిని మనం ఎటువంటి చేంజెస్ చేయలేం. సేమ్ నార్మల్ గా మనం వీటిని ఎట్లా ఉన్నాయి అట్లాగే యూస్ చేసుకోవడమే. ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, సో మీరు మీ ఓన్ గా ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ ఓన్ మీరు సొంతంగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు మీరు దానికి మీ సొంతంగా ఒక నేమ్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి వాయిడని తీసుకొని మీరు ఏ ఫంక్షన్ నేమ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత ఇట్లా పారాంథసిస్ అయితే తీసుకొని తర్వాత వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేయండి. మనం వచ్చేసి ఈ కర్లీ బ్రాకెట్స్ లోని కోడ్ అయితే రాస్తాం అనమాట. ఈ కర్లీ బ్రాకెట్స్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తామో. నెక్స్ట్ స్లైడ్ కి అయితే వెళ్దాం. ఈ స్లైడ్ లో మనం అసలు ఫంక్షన్ ని ఎలా కాల్ చేయాలి అంటే ఒక ఫంక్షన్ ఎలా పిలవాలి అని అయితే చూద్దాం. సో ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఫంక్షన్ అయితే డిక్లేర్ చేయాలన్నమాట. సో దానికోసం మీరు ఫంక్షన్ క్రియేట్ చేసుకోవడానికి కోసం వైడ్ మై ఫంక్షన్ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. పారాంథసిస్ కర్లీ బ్రాకెట్స్ లో ఒక ప్రింట్ ఫంక్షన్ తీసుకొని దాంట్లో ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని అయితే రాశాను అనమాట. అంటే ఈ ఫంక్షన్ ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తాం అప్పుడు వచ్చేసి మనకి ప్రింట్ అనేది ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఇదైతే మనకి ప్రింట్ అవుతుంది. మనం క్రియేట్ చేసే ఈ ఫంక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్ కంటే పైన అయితే మనం అయితే క్రియేట్ చేసాము. ఆ తర్వాత ఈ మెయిన్ ఫంక్షన్ లో మనం జస్ట్ కాల్ చేయాలంటే మై ఫంక్షన్ అని పారాంథసిస్ తీసుకొని సెమీకాలన్ ఇస్తే చాలు అనమాట. మనకి ఈ యొక్క ప్రింట్ ఫంక్షన్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఈ ఫంక్షన్ ని ఎన్నిసార్లు అయినా సరే కాల్ చేయొచ్చు. ఇప్పుడు 3 times నేను కాల్ చేశాను కదా, 3 times ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ గా చూపించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం అయితే ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. ప్రోగ్రామ్ లో సేమ్ మనం వచ్చేసి వైడ్ ఫంక్షన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ కంటే పైనే మనం వైడ్ ఫంక్షన్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ తర్వాత మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ లో మనం ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఫంక్షన్ కంటే ముందు మనం రాసిన ఫంక్షన్ అయితే తీసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మీకు ఏ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో అది మీ ఓన్ నేమ్ అయితే ఇవ్వచ్చు అనమాట. వచ్చేసి ఫంక్షన్ అయితే తీసుకున్నాం కదా వైడ్, వచ్చేసి మై ఫంక్షన్ అయితే తీసుకున్నాను. ఈ ఫంక్షన్ లోపల వచ్చేసి ప్రింట్ ఎఫ్ లో ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అనేది ఉంది కదా. అండ్ అలాగే వచ్చేసి నేను మై ఫంక్షన్ లో వచ్చేసి ఈ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాను అనమాట. దానికోసం మై ఫంక్షన్ సేమ్ అలా ఫంక్షన్ ఎలా ఉందో అలా తీసుకొని సెమీకాలన్ ఇచ్చేస్తే దీన్ని రన్ చేసాను అనుకోండి, మనకి ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని ప్రింట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని రన్ చేద్దాం. చూసారు కదా ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ అలాగే మీకు చెప్పాను కదా మనం ఫంక్షన్ ని ఎన్నిసార్లు అయినా సరే మనం కాల్ చేయొచ్చు. దీన్ని కాపీ చేసి నేను ఒక 3 times అయితే పేస్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు 3 times అయితే నేను ఫంక్షన్ అయితే కాల్ చేశాను. ఇప్పుడు కనుక మనం కనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసామంటే 3 times ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అనేది ప్రింట్ అవుతుంది. చూసారు కదా ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్, ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్, ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ ఇలా 3 times అయితే ప్రింట్ అయిపోయింది అనమాట. మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. అండ్ అలాగే క్రియేట్ చేసిన ఫంక్షన్ ని మనం మల్టిపుల్ టైమ్స్ ఎలా కాల్ చేయాలి అదే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.